భౌతిక శాస్త్రంలో లాగే శాస్త్రీయ పద్ధతులను ఉపయోగించి సమాజంలో మానవుని చర్యలను అధ్యయనం చేయడమే సమాజ శాస్త్రం అని అన్నది అగస్ట్ కాంటే. సమాజ నిష్కృతి గురించి కాక సమాజ ప్రకార్యాలను అధ్యయనం చేయడం సమాజ లక్ష్యం అని చెప్పిన శాస్త్రవేత్త ఎల్ఎఫ్ వార్డ్. సమాజ శాస్త్రం కేవలం సమాజ నిర్మితిని విశ్లేషించడం మాత్రమే కాదు, మానవుని సామాజిక జీవనాన్ని మెరుగుపరచడానికి సమాజ శాస్త్రాన్ని ఈ విధంగా అమలు చేయవచ్చు పరిశీలించాలని సూచించినది వార్డ్. సమాజంలో త్వరితగతిన సంభవిస్తున్న మార్పులను అధ్యయనం చేయడానికి సమాజ శాస్త్రంలో ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పినది కార్ల్ మార్క్స్. సామాజిక సంస్థలు మరియు సామాజిక పరస్పర చర్యల గురించి అధ్యయనం చేయడమే సమాజ శాస్త్ర ప్రధాన ధ్యేయమని పేర్కొన్నది డర్కైమ్. ఒక సమాజంలో సామాజిక సంస్థలను మాత్రమే పరిశీలిస్తే సంపూర్ణ అవగాహన రాదని, విభిన్న సమాజాలను ప్రాతిపదికన తీసుకోవాలని చెప్పినది ఎవరు? డర్కైమ్. సామాజిక ప్రవర్తనల స్వభావం, అభివృద్ధిని శాస్త్రీయంగా అధ్యయనం చేసే శాస్త్రమే సమాజ శాస్త్రం అని ఏ డిక్షనరీ నిర్వచించింది? ఆక్స్ఫర్డ్ డిక్షనరీ. సమాజం ఏ విధంగా వ్యవస్థీకృతమైనది మరియు అది ఎలా మార్పులకు గురవుతుంది అనే అంశాలను అధ్యయనం చేయాలని కోరినది కార్ల్ మార్క్స్.